ఈ లాస్ట్ మాట్లాడినటువంటి బయట గమన మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? ఎలా మీరు మనుషులా పశువులా? ఎలా సపోర్ట్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. యూట్యూబర్ రావణ్ ని సమర్థించడము అంటే హిందువులని అవమానించినట్లే. And the entire YSRCP team. This means a lot to us. Thank you so much. అటువంటి ఎదవను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరే ఎంత ఎదవలో పెద్దగా నేను చెప్పనవసరంలా. సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవ భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. గమన ఎవరైతే కృష్ణారావణ తోటి ఇంటర్వ్యూలు చేసినటువంటి తను కలిసి వర్క్ చేసింది. అర్థమైందిగా? ఏం అర్థమైంది? ఒకే కంచం ఒకే మంచం, అదే ఫాలో అవుతా. గమన ఆర్ఎస్ఎస్ మీద గానీ లేకపోతే బీజేపీ మీద గానీ తను అభిప్రాయాలు, దానికి కృష్ణారావణ చెప్పినటువంటి అభిప్రాయాలు అత్యంత కీలకంగా గమన ఈ ఎంటైర్ ఈ వీటిల్లో తను ఉన్నది. సరే, తనకు గుపా చట్టం వర్తిస్తుందా లేక ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తను అంత అగ్రెసివ్ గా మాట్లాడాల, తనైతే ఆ విధమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడాల గమన అనుకుంటా. తన పేరు వద్దురా అన్నాను, విన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు పేరే చెప్పలా, వైఎస్ఆర్సీపీ టీం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం అంటే హిందూ దేవతా దేవుళ్ళ గురించి రావణ్ అనే వ్యక్తి నోటికొచ్చినట్లు వాగినటువంటి వీడియోలు మనందరం చూసినాము. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటోంది? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? అంటే అది సన్నాతుల ధర్మం అని చెప్పనండి. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? అని వైసీపీ మరియు సాక్షి ఖండించడం కాదు, అట్లాంటి వ్యక్తిని ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా హిందువులను అవమానించినట్టు కాదా వైసీపీ? నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. రాజకీయాలు ఏముందండి, ఈ రోజు ఉంటాయి, రేపు పొద్దున పోతాయి. రాజకీయాల కోసం ఎవరిని పడితే వాడిని సపోర్ట్ చేస్తాము, సమర్థిస్తాము అంటే నిజంగా ప్రజలు గాండ్రించి ఉమ్మేస్తారు. ఆ ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, వీళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తికి కూడా పేరు చెప్పకుండా ధన్యవాదాలు చెప్పారు. మా మామయ్యే అన్ని విషయాలు ముందే చెప్పి జాగ్రత్త పడ్డాం, అందుకే ఆయన పూజ పేరు చెప్పలేదండి. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. లేదా వాళ్ళకి మద్దతు పలికినట్టు సిపిఐకి చెప్పలేదు, లేదా సిపిఎం ఎవరో ఒకరిద్దరు మాట్లాడారు ఇది అన్యాయం ఇట్లా కాదు కదా, మరి వాళ్ళెవరికి చెప్పలేదే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు చెప్పారు? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పారు? ఇప్పుడు అర్థమవుతుందా బాధ? ఆ పార్టీ టీంకి ఎందుకు చెప్పారు? ఎవరికి చెప్పకుండా వాళ్ళకే చెప్పడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఏమై ఉంటుంది? అది అక్కడ కూడా అదిగో జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో తను కలిసింది. ఎక్కడ కలిసింది? మరి ఎవరిని కలవలేదే, ఏ పార్టీని కలవలేదే. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అదిగో తీసుకెళ్లారు ఆయన్ని. ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? ఇప్పుడు మరి అక్కడ ఆయన ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉంటే డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కలిసి ఆమెను అమ్మాయిని బ్లెస్ చేసి గమనాన్ని ఎక్కడి నుంచి వెళ్ళారు? బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నేను దీంట్లో గమనాన్ని నేను ఒక మాట కూడా అనటం లేదు. నా అభిప్రాయం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంత ప్లాన్డ్ గా, అంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది కదా. కదండి వస్తాయి. ఈ గమన అక్కడికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గమన వెళ్ళినట్టు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ గమన దగ్గరికి వచ్చి ఆమెను ఒక్కరినే బ్లెస్ చేసి ఆమె మద్దతు తెలియజేసి వెళ్ళాడనంటే వెంటనే దవడ మీద వడ్డించు. ఏంటది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్షన్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి వెళ్ళండి, అమ్మాయి వచ్చింది, మనం అంతా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళు మనం బ్లెస్ చేయాలి, వాళ్ళకి మనం మీరు ఓదార్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికి? థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఇది ఎవరు గమనించరే? ఈ పాయింట్ ఎవరు రైజ్ చేయరే?
ఈ పాయింట్ లోనే అసలు కుట్ర దాగి ఉంది. అరెస్ట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి అంశం. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మరి అందుకని అంటుంది దీని వెనక నిషేధించబడినటువంటి మిషనరీ సంస్థల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి వాళ్ళు నడిపిస్తున్నటువంటి కుట్రలు బయటపడుతుంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి దాన్ని సపోర్ట్ చేయడం కోసం ఇలా నడిపించారా? నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఏమంటారు, కొడాలని గారు ఏమంటారు, మాకు సంబంధం లేదు, ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్ర. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమంటారు, అసలు ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేపించారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు. ఇప్పుడు గమనాని అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు అసలు? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన